హాయ్ నమస్తే. ఈరోజు సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామా అండి. ఒక మట్టి కుండలో కందిపప్పు, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి. బాగా ఉడికాక అందులోనే పసుపు, చింతపండు, రాళ్ళుప్పు యాడ్ చేసుకొని ఇంకొంచెం ఉడకబెట్టుకోవాలండి. మీరు కుక్కర్లో పెట్టే పని అయితే మొత్తం అన్నీ యాడ్ చేసి కుక్కర్లో పెట్టుకోండి. చింతపండు అవి యాడ్ చేశాక ఇంకొంచెం ఉడికిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని, అది మట్టి కుండ కదండి ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేశాక కూడా కొద్దిసేపు అలాగే వదిలేశాక మళ్ళీ ముద్దకవ్వను తీసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలండి. మెదుపుకున్నాక పోపు కోసము ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఒడుము యాడ్ చేసుకొని వేగాక అందులో ఈ పప్పు ఎనిపిన పప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉంచి 2 నిమిషాలేనండి, అంతే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. రైసు, సంగటి, చపాతీలోకి ఎంతో రుచిగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.